ధనుర్మాసాన్ని పురస్కరించుకుని రామగుండం శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం సాయంకాలం ఎన్టీపీసీ టౌన్షిప్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి ఏటా నిర్వహించే శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు వేరువేరుగా జరిగిన గోదా రంగనాయక కళ్యాణ మహోత్సవాన్ని రామగుండంలో ఆలయ పూజారి చంద్రశేఖర్ శర్మ చేతుల మీదుగా, ఎన్టీపీసీ టౌన్షిప్లో ఆలయ పూజారి చేతుల మీదుగా భక్తుల కోలాహలం నడుమ, వేద మంత్రోచ్చరణ నడుమ కన్నుల పండుగగా గోదా రంగనాయక స్వామి కళ్యాణాన్ని జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు మాట్లాడుతూ ధనుర్మాసంలో గోదా రంగనాయకునికి కళ్యాణం జరిపించడం మూలంగా అందరికీ ఆ భగవంతుని అనుగ్రహం కలుగుతుందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో 22వ డివిజన్ కార్పొరేటర్ కౌశికలత, కట్కూరి ఆత్మలింగం, కౌశిక వెంకటరమణ, తూండ్ల శ్రీనివాస్ పటేల్, తాటిపల్లి శివప్రసాద్, గోవింద్, కుడుమల సంజీవ్, పల్లెల్ర అంజయ్య ఇంకా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. जन्म राशिवशात जन्म लग्न वशात समस्त दोष परिहार द्वारा कल्याण प्राप्त्यर्थ समेत रंगनायक स्वामी देवता कल्याण महोत्सवाख्यम कर्म करिष्ये इति संकल्प्य तरंगः अय्या अंदर మన ధనుర్మాస వ్రతమనంగానే అందరు గుర్తుకొచ్చేది ఏంటంటే ముక్కోటి ఏకాదశి, అలాగే కూడారేవుతో మన తర్వాత గోదాదేవి కళ్యాణం. అంటే మన అభియుక్త కార్యాలన్నీ కూడా పొందడానికని లోక కళ్యాణం కోసమని ఆ గోదా అమ్మవారికి ఏ విధంగా ఈ తిరుప్పావై సేవాకాలం అనేది పాత్రలన్నీ కూడా 30 పాడేసి 30 పాటలు ముద్దుగా పాడేసి మనందరూ కూడా మనకి చిరునవ్వుతోటి మనకి ఏ విధంగా చెప్పవస్తుందని చెప్పేసి దాని లోపల ఉన్నటువంటి గూఢాంశాలను కూడా మనం తెలుసుకుంటూ మన తర్వాత అమ్మవారు చేపించినటువంటి ఆ ప్రసాదాలను కూడా స్వామివారికి ఏ విధంగా చేయాలి, అలాగే పూలదండలు కూడా ఏ విధంగా అవ్వాలి, ఏ పూలు స్వామివారికి ఉపయోగపడతాయి, అలాగే స్వామివారి కళ్యాణం ఏ విధంగా చేయాలనే అన్ని కూడా మనకు అమ్మవారు చెప్పినట్టుగా మనం అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి మహత్తరమైన లోక కళ్యాణం కోసమని అంటే మన అందరి కోసమని ఉద్దేశించబడి ఇక్కడ మన ఎన్టీపీసీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కళ్యాణ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవడం